మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ జాఫర్ ఎక్స్‌ప్రెస్ పై బాంబు దాడి జరిగింది. సింధ్ ప్రావిన్స్ లోని రైల్వే ట్రాక్ పై ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఏడుగురికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. క్వెటా వెళ్తూ ఉండగా షికార్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలోనే ఇదే రైలుపై పలుమార్లు దాడులు జరిగిన వైనం అయితే కనిపిస్తూ ఉంది. పాకిస్తాన్లోని ప్రయాణికుల రైలుపై మరోసారి దాడి జరిగింది. క్వెటా వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన పేలుళ్లో 7 ప్రయాణికులు గాయపడినట్లుగా కూడా తెలుస్తోంది. సింధు ప్రావిన్స్ లోని షికార్పూర్ జిల్లాలో ఇవాళ ఉదయం ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. షికార్పూర్ జిల్లాలోని సుల్తాన్ కోట్ రైల్వే స్టేషన్ కు కిలోమీటర్ దూరంలో ఉదయం 8:15 సమయంలో రైల్వే ట్రాక్ పై దుండగులు అమర్చిన బాంబు ఒక్కసారిగా పేలిపోయింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఈ పేలుడు సంభవించినట్లు కూడా షికార్పూర్ డిప్యూటీ కమిషనర్ షకీల్ అబ్రో ధృవీకరించడం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన 7గురిలో 4గురిని కంబైన్డ్ మిలిటరీ ఆసుపత్రికి, మిగిలిన 3గురిని కూడా షికార్పూర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు కూడా ఆయన చెప్తూ ఉన్నారు. పేలుడు తర్వాత ప్రయాణికులను సమీప స్టేషన్లకు తరలించి రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు ప్రారంభించినట్లు కూడా సుకూర్ డివిజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి మొహసిన్ అలీ కూడా వివరించడం జరిగింది. ఇకపోతే జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు తరచూ దాడులకు గురవుతూనే ఉంది. గత నెల సెప్టెంబర్ 24న బలూచిస్తాన్లోని మస్తుంగు ప్రాంతంలో ఇదే రైలుపై జరిగిన బాంబు దాడిలో 12 మంది గాయపడ్డారు. ఆ ఘటనలో రైలుకు చెందిన 6 బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. అంతకుముందు ఈ ఏడాది మార్చిలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులు ఇదే రైలును హైజాక్ చేసి 400 మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. తాజా ఘటనతో ప్రయాణికుల్లో మరోసారి ఆందోళన నెలకొన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. పాక్లోని వేర్పాటువాదు బలోచ్ మిలిటెంట్లు బృందమైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దీనికి బాధ్యత వహిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ప్రమాద సమయంలో పాక్ ఆర్మీ సిబ్బంది రైల్లో ప్రయాణిస్తున్నారనేది కూడా సమాచారం. పేలుడు ధాటికి పలువురు సైనికులు మృతి చెందినట్లుగా, చాలా మంది గాయపడినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. బలూచిస్తాన్ కు స్వాతంత్రం ఇచ్చేంత వరకు కూడా ఇలాంటి దాడులను కొనసాగిస్తామని కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే ప్రకటించడం జరిగింది. అక్కడ ఇంకా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను అయితే చేపట్టింది. గాయపడిన వారిని చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రులకు అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో ఎందరు ప్రాణాలు కోల్పోయారన్న దానిపై వివరాలు ఇంకా వెల్లడించలేదు అధికారులు. తరచూ ఇదే ఎక్స్‌ప్రెస్ పై కూడా దాడి జరుగుతూ ఉందని కూడా చెప్తూ ఉన్నారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్ పై దాడి జరగడం ఈ ఏడాది ఇది 3వసారి అని కూడా చెప్పుకోవచ్చు. గత మార్చిలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ ను వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు హైజాక్ చేశారు. వందలాది మందిని బందీలుగా చేసుకున్నారు. వారిని రక్షించేందుకు వెళ్లిన పాక్ సైనికులను హతమార్చారు. ఆ తర్వాత పాక్ ఆర్మీ రంగంలోకి దిగి బందీలను విడిపించింది. ఇదే విధంగా జూన్లో మరోసారి ఈ రైలును లక్ష్యంగా చేసుకుని బలోచ్ మిలిటెంట్లు దాడి చేశారు. ఈ ప్రాంతంలో పాక్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని బలోచ్ గ్రూప్ తరచూ దాడులకు పాల్పడుతూ ఉండటం గమనార్హం.